మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. మన్నెగూడ హైదరాబాద్ నుండి పాలాది వినయ్ అనే విద్యార్థి అంటే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాయని అడుగుతున్నారు. పూజలో భాగంగా రకరకాల స్తోత్రాలు చదివేటప్పుడు మొదట్లో ఉన్న ఉత్సాహం చివరిలో ఉండడం లేదు. ముగింపుకు రాగానే అమ్మయ్య అయిపోయింది అనిపిస్తోంది. మనస్సు ఎప్పుడూ పక్కకు వెళ్ళిపోతుంది. ఇది ఎలా అభ్యాసం చేయాలో సూచించగలరు? మాతృదేవోభవ ఆ మొదటి వాక్యం చదువు. మొదట ఎప్పుడు ఉత్సాహం ఉంటుందన్నారు ఆయన. స్తోత్రం మొదలుపెట్టినప్పుడు భక్తి పారవశ్యంలో మనం మొదలుపెట్టినప్పుడు ఉత్సాహం ఎందుకుందో గమనిస్తే చివరి ఎందుకు లేదో అర్థమవుతుంది. ఎప్పుడు సమస్య మూలాల్లోకి వెళ్ళి మొదలు పెట్టగానే ఉత్సాహం ఎందుకు ఉంటుంది తెలుసా? ఏదో అవుతుంది దీంతో, ఇది అవగానే నాకు అన్నీ జరిగిపోతాయి. ఇది అద్భుతం, అది అపూర్వం. మన గురువుగారు చెప్పారు, ఈ అతి అంతా మానేయాలి. ఇట్ ఈజ్ జస్ట్ ఎ వర్క్ చేయండి. దాని గురించిన అనుభూతులు ఫీలింగులు ముందే అక్కర్లేదు. ఇక్కడ స్నానం చేస్తాం, ఏదో పెద్ద అద్భుతాలు జరుగుతాయని చేస్తామా? పక్కవాడి కోసం చేస్తాం. చేయకపోతే తిడతాం. అన్నం తింటాం, ఆకలి తీరుతుంది. ఏమిటి అద్భుతం ఉంటుంది? అలాగే సామాన్యంగా చేయమని ఈ పూజలు స్తోత్రాలు విపరీతాలు ఆలోచించుకుంటారు చాలామంది. మొదలుపెట్టేటప్పుడు ఎందుకుంది? ఇది అపూర్వం, అద్భుతం. అసలు ఆ మొదలుపెట్టిన సమయం ఉదయం 6 గంటల ఇవన్నీ విష్ణుమూర్తికి తెలియవు, వీళ్ళకి తెలుసు. ఆయన కావాల్సింది మన మనస్సు. అంటే మనం ఏమి ఆశించకుండా చదివినా రోజు ఒక స్తోత్రం చదవడానికి అలవాటు పడతాం. అవును. ఆ స్తోత్రం మొదలు పెట్టినప్పుడు సరే మనం మొదలు పెడతాం భక్తితోటి, పూజకు కూర్చున్నాం కాబట్టి. కానీ చివరికి వచ్చే కొద్ది ఇంకో 2 శ్లోకాలే ఇంకో ఎందుకని అనిపిస్తోంది అని ఆశించబట్టి. ఏమి ఆశించకపోయినా కాదు, ఏమి ఆశించకపోతే చివరికి వచ్చాక నీకు నీరసం వస్తుందంటే అయిపోవాలనేది ఒకటి ఆశిస్తున్నావు. అక్కడ కాఫీ తాగుతుంటే మొదటి చొక్కకి చివరి చొక్కకి భేదం చూసావా? చూడండి. మరి కాఫీ పాటు చేయదురా విష్ణు సహస్రం? మన ఆలోచనలో తేడా ఇది. ఏదో ప్రతిదానికి ఏదో ఊహించేయడం, ఆశించేయడం. ఇక్కడ ఆశించిన దాన్ని సాధించడం విజయం కాదు, సాధించవలసిన దాన్ని ఆశించడమే విజయం. నువ్వు ఏది సాధించాలి? శ్రద్ధ. పోనీ ఒక పని చేయమను, ఇంకోటి ఉంది, లలితా సహస్రం తీసుకో, అంతే కదా. చైతన్యార్చేసం ఆరాధ్య చైతన్య కుసుమోదిత అనగానే వెళ్ళిపోయి ఇంకెందుకంటే దాని తర్వాత ఇంకా 5-6 శ్లోకాలు ఉంటాయి, అంతే కదా. అప్పుడు వెంటనే ఆలోచించాల్సి చైతన్యార్జ్య అన్న దాని అర్థంలోకి వెళ్ళమని నేను అందుకే అర్థమో అని ఏడుస్తూ ఉంటాను. లలితా సహస్రం పూర్తయ్యాక రోజుకు ఒక 10 శ్లోకాలు కాదు, 10 నామాలకు అర్థం తెలుసుకుని మూసేయమను. పోనీ శ్లోకాలు లెక్క అంటే 2 శ్లోకాల్లో ఎన్ని ఉంటాయి? 8-10 నామాలు ఉంటాయి. తెలుసుకుని మూసేయమను. అర్థం తెలుస్తుండే. చైతన్యార్చసం ఆరాధ్య అనగానే నా మనస్సు ఎక్కడికెళ్ళి తెలుసా? చైతన్యమే అర్ఘ్యంతో అమ్మవారికి ఇస్తున్నామా అంటే నిత్యచేతనులై ఉండడం, నిత్యం మన మనస్సును మనం గమనించుకోవడం అమ్మవారి పూజ. వేరే పూజలు పువ్వులు విగ్రహాలు అవసరం లేదు. ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కదా. అమ్మయ్య అని ఎందుకు అనిపిస్తుంది? మనం అర్థం తెలుసుకోకుండా, అర్థంతో సంబంధం లేకుండా ఈ పారాయణతోనే ఏదో అయిపోతుందనే భ్రమలో ఉన్నాం. అలా భ్రమలో ఉంచుతున్నారు చాలామంది. ఇంక 100 మంది చేయండి, 1000 మంది చేయండి, నైమిషారణ్యంలో చేయండి, నువ్వు ఎక్కడ చేసినా ఒకటే. అది ఎవరితో చేసినా ఒకటే. శ్రీ మహావిష్ణువు నీ పక్కన ఉన్నా నీ మనస్సు చెలిస్తూనే ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి మనస్సు చెంచలేదు, ఆదిశేషుడు చెంచలం. ఆయన అందరూ అక్కడే ఉన్నారు కదా. అంచేది ప్రదేశాలను బట్టి సమయాలను బట్టి మనిషి ఏదో బాగుపడిపోతాడని కూడా తాత్కాలికం. అదే 10 నిమిషాలు కొంత ప్రభావం ఉంటుంది. ముఖ్యమైనది మనస్సు. అసలు ఇది ఎందుకు ఏమీ ఆశించకుండా కేవలం ఆ నామాలు చదవడమే ఒక గొప్ప అనుకుని చదవమని శృతి ఫలశ్రుతి అంటారు. తిరగై శృతిరేవ ఫలం, శృతిరేవ ఫలం, వినడమే ఫలం. అప్పుడు ఇంకోటి కూడా చిన్న ఉపాయం, కుర్రాడు కదా అడుగుతున్నది కాబట్టి ఇంకో ఉపాయం చెబుతాం. విష్ణు సహస్రం చదువుతున్నాడు, విష్ణుమూర్తి చిత్రం గేసి చూడమను. మనస్సు నిలబడినప్పుడు అల్లా కింది నుంచి పాదాలు, ఈ మడమలు, పిక్కలు, ఈ మోకాళ్ళు, ఊరువులు, కటిభాగం ఇలాగ. రామరక్షా స్తోత్రంలో చెబుతారే జానుని సేతు కృత్పాతు జంఘేద శముఖాంతక అని. ఇలాగ జానువులను రాముడు అన్నీ రాముడే. ఒక చోటేమో సేతుకృత్ అంటారు, వారధ కట్టినవాడు. ఇంకో చోట రావణుని చంపినవాడు అంటారు. ఏదైనా రాముడే. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పేరు ఎందుకు చెప్పాడు? బుధ కౌశికుడు రామరక్షా స్తోత్రంలో ఏ స్తోత్రమైనా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పడు. నా ముఖమును రాముడు రక్షించునుగాక, నా పెదవులను లక్ష్మణుని అన్నగారు రక్షించునుగాక, నా చెవులను భరతుని అన్నగారు రక్షించునుగాక. భరతుని అన్నగారు కాకుండా సీతాదేవి మొగుడైతే రక్షించడా? రాముడికి ఉండే పేర్లన్నీ ఆ స్తోత్రంలో పెట్టారు. అంతకంటే ఎందుకు ప్రత్యేక అవయవాలు చెప్పడం తెలుసా?
ఈ అవయవాల పేర్లు చెబితే రాముడు అవయవాలు చూడకపోయినా వీడి అవయవాలైనా వీడు చూసుకుంటాడు కదా. గురువు గారు ఏం చెప్తారు, జానుని అనగానే మోకాళ్ళు ముట్టుకోవాలి అబ్బాయి, జంఘే అనగానే పిక్కలు ముట్టుకోవాలి అబ్బాయి. ఈ చర్య మారినప్పుడల్లా శ్రద్ధ కుదురుతూ ఉంటుంది. కుర్రాడు కాబట్టి చెబుతున్నాను నేను, పెద్దవాళ్ళకైతే ఇది చెప్పను. చర్య మారితే పని ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు పువ్వులు ఎందుకు అన్నమన్నారు, లేకపోతే గంధం ఎందుకు, 16 ఉపచారాలు ఎందుకు చెప్పారు. గంధం పెట్టినప్పుడు నీ మనసు లగ్నం కాకపోయినా హారతి ఇచ్చేటప్పుడు లగ్నం అవుతుందేమో, ఎప్పుడో ఒకసారైనా కుదురుతుంది కదా. అందుకు ఉపాయం ఏమిటంటే అస్తమానం ఈ పూజ సరంజామా పెంచేశారనుకో, ఇవి సరిపోతాయి. ఏమిటో ఈవేళ గంధం పెట్టలేదు, దుర్గంధం అయిపోతుంది జీవితం, ఈ సెంటిమెంట్ ఎక్కువ అవుతుంది ఇక్కడ. ఈ పెద్ద సమస్య ఇది. ఈ కర్మకాండ ఊబిలో కూరుకుపోకుండా కురులో చేస్తుంది. అలా కూరుకుపోకుండా ఉండాలి అంటే అర్థం మీద కానీ చిత్రపటం మీద కానీ దృష్టి పెట్టి పరమాత్మ యొక్క అవయవాలన్నీ కింది నుంచి పైకి, పైనుంచి కిందికి చూస్తూ ఒక్కొక్క నామం ఒక్కొక్క అవయవాన్ని దృష్టిలో పెట్టుకుని అలా చూస్తూ చదువుతూ ఉంటే 10 నామాలలో 2 సార్లు పక్కకి వెళ్ళినా 8 సార్లు అక్కడే ఉంటుంది. చాలదా? 80% మార్కులు వచ్చాయి. విష్ణుమూర్తి పేపర్ దిద్దినా పర్లేదు మనకి. ఇది ప్రయత్నం. ఇది అప్పుడు స్తోత్రం ఎప్పుడు మనస్సు గురించి నిగ్రహించడం గురించి వ్యాసుడు ఒక గొప్ప మాట చెబుతాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాం. మనసుతో ఘర్షణ పడకూడదు, పోటీ పడకూడదు, కష్టపడకూడదు, బాధపడకూడదు, ఏమీ లేదు. సైలెంట్గా పక్కకు వచ్చామంటాడు. పక్కెళ్ళింది కదా, నీకు తెలియకుండా పక్కకెడుతుందా? నీకు తెలిసి ఎంత పక్కెళ్ళిందని ఎందుకు చెబుతున్నావు? తెలిసింది ఆ విషయం. తీసుకు వెనక్కి కూడా మళ్ళీ వస్తుంది, నీకు తెలిసి వస్తుంది. ఆ వచ్చేది నువ్వే, పక్కకి వెళ్ళింది నువ్వే, వెనక్కి వచ్చేది నువ్వే. మనం రోడ్డు మీద నడిచినప్పుడు మనం పక్కకి వెడితే తెలియడం లేదా? ఎవడో వచ్చి కుద్దాడు కదా, అప్పుడైనా తెలియదా? అంచేత మళ్ళీ మనం వెనక్కి వస్తాం కదా, పని ఇంకోసారైనా జాగ్రత్త పడతాం కదా. ఈ నిరంతరము పర్యవేక్షించుకుంటూ జాగ్రత్త పడితే ఉత్సాహం ఉంటుంది. అర్థం మీద దృష్టి పెట్టడం వల్ల కొంత ఉంటుంది, పరమాత్మ విగ్రహం మీద దృష్టి పెట్టడం వల్ల కొంత ఉంటుంది. దేవాలయంలో అయితే జరిగే ఉత్సవాల మీద, గర్భగుడిలో ఉన్న స్వామి మీద, చుట్టూ మండపాల్లో ఉన్న విగ్రహాల మీద దృష్టి పెట్టడం వల్ల కొంత ఉంటుంది. మన హిందూ వ్యవస్థలో గొప్పదనం ఇదే. దేవాలయాలు ఉండడం, విగ్రహారాధన ఉండడం మన మతానికి ప్రత్యేకం, మన అదృష్టం. మనస్సు లగ్నం కావడం కోసమే ఇదంతా. అంచేత అలా దేని మీద లగ్నమైనా దాని మీద దీని మీద, దీని మీద దాని మీద ఎలాగోలా మార్చు, మొత్తం మీద లగ్నమైందే లేదా, అంతే. అద్భుతం. అలా చేసుకోవచ్చు. అది చేతికి ఎప్పుడు ఏదో ఒక చర్య ఉంటూ ఉన్నప్పుడు ప్రతిసారి మనకి గురి కుదిరే అవకాశం ఉంటుందని చాలా మన అందరికీ అర్థమయ్యే విషయం. మీద చాలాసార్లు మనకి దృష్టి కుదరనప్పుడు మనం ఒక్కటి ఏదైనా మారిస్తేనో ఏదైనా కదిలితేనో వెంటనే దృష్టి కుదురుతుంది. హిందూ ధర్మంలో ఉన్న గొప్ప వైవిధ్యం మరి ఎక్కడా కనబడనిది. మనకి పూజోపచారాలలో భాగంగా మనం రకరకాల వస్తువులను వాడడం, రకరకాల ఏర్పాట్లు చేయడం గమనిస్తూ ఉంటాం. అందుకని నాన్నగారు చెప్పిన విధంగా ఎక్కడో అక్కడ ఇన్ని ప్రయత్నాలలో భాగంగా మన దృష్టి కుదరడానికే ఈ విగ్రహారాధన సంస్కృతి, ఇన్ని పూజోపచారాలను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఒక్క సెకను కుదిరినా కూడా అది గొప్ప విషయమే. అందుకని దీనిని అభ్యాసంగా మలుచుకొని మన పూజలో మనం ప్రయత్నం చేద్దాం. స్వస్తి.